హాయ్. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎటువంటి స్టాక్స్ని ఎంచుకోవాలని ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. మీరు ఎంచుకునే స్టాక్స్కి ఈ కింది 3 విషయాలు ఉన్నాయో లేదో టెస్ట్ చేసుకోండి. మొట్టమొదటిది, మీరు ఎంచుకునే స్టాక్స్కి లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ ఉండాలి. గత 10 రోజుల యావరేజ్ ట్రేడింగ్ వాల్యూమ్ని ఒకసారి చెక్ చేసుకున్నాక ప్రతిరోజు 1 మిలియన్ షేర్స్కి పైగా ట్రేడ్ అయినట్టయితే అటువంటి వాటిలో ఈజీగా ఎంట్రీ అండ్ ఈజీగా ఎగ్జిట్ అవ్వడం అనేది కుదురుతుంది. సో హై లిక్విడిటీ ఉండే స్టాక్స్ని ఎంచుకోండి. రెండోది, వాలటాలిటీ. సో వాలటాలిటీ ప్రకారంగా కానీ చూసినట్టయితే మీరు ఎంచుకునే స్టాక్స్కి మినిమం యావరేజ్ ట్రూ రేంజ్ 2 నుంచి 3% ఉండేలా చూసుకోండి. అండ్ ఏవైతే వార్తలు వివరాల మీద ఆధారపడి వెంటనే వచ్చే స్పైక్స్ మీద ట్రేడింగ్ అనేది చేయకూడదు. అది గ్యాంబ్లింగ్లా మారిపోతుంది. అండ్ మూడోది ముఖ్యమైన విషయం, మీరు ఎంచుకునే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండెక్స్ని క్లోజ్గా ఫాలో అయ్యేటట్టయితే బిగినర్స్గా మీరు కానీ ఇంట్రాడే ట్రేడింగ్ మొదలు పెడితే ఇటువంటి స్టాక్స్ని ఎంచుకోవడం ఉచితమైన విషయం. సో 5 నుంచి 7 స్టాక్స్ని ఎంచుకోండి. వాటి యొక్క ట్రెండ్స్ని బాగా అనలైజ్ చేయండి, చార్ట్స్ని ఫుల్గా చదువుకోండి అండ్ వాటిలోనే మళ్ళీ ట్రేడింగ్ చేయండి. ఇంట్రాడే ట్రేడింగ్లోని ఎక్కువ శాతం విజయాన్ని చూడాలి అని అంటే కొత్త స్టాక్స్ కన్నా తెలిసిన స్టాక్స్లోనే కన్సిస్టెంట్గా ఒకే తీరులోని ట్రేడింగ్ చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే మీరు ఎటువంటి ట్రేడింగ్ మెథడ్ని ఫాలో అవుతున్నారని కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.